ఎమ్మెల్యే ఏమో లోకల్, ఫ్యామిలీస్ ఏమో నాన్ లోకల్. వీకెండ్ వచ్చిందంటే ఇక అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియానే. సమస్యలు వచ్చినా, నియోజకవర్గంలో ఏం జరిగినా నో రెస్పాన్స్. ఇది ఆ జిల్లాలో పొలిటికల్ లీడర్ల తంతు. ఎన్నికలప్పుడేమో కాల్ చేస్తే చాలు ఇంటి ముందు వారిపోతామంటారు. టోటల్ ఫ్యామిలీ ఆ 4 రోజులు జనం మధ్యే, ఎన్నికలు అయిపోగానే సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. ఎమ్మెల్యేలైనా మాజీలైనా సరే పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ లో మునిగిపోతారు. వీకెండ్స్ అయితే హాలిడే ట్రిప్పుల్లో గడుపుతున్నారు. ఒట్టు తీసి గట్టు పెట్టిన ఆ నాయకులు ఎవరు? లెట్స్ వాచ్. ప్రజాసేవ కోసమే నా జీవితం అంకితం. నా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటాం. నియోజకవర్గ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. అర్ధరాత్రి అయినా సరే మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎన్నికలొచ్చాయంటే ప్రతి లీడర్ చెప్పే మాటలు ఇవి. ఇందులో వైసీపీ, టీడీపీ అన్న తేడాలేమాత్రం ఉండవు. ఏ పార్టీ వారైనా సరే డైలాగ్స్ కామన్. కానీ ఎన్నికలు ముగిసాయా సార్లు బాణానికి కూడా దొరకరు. ఎమ్మెల్యేని కలవాలంటే అదేదో తిరుమల దర్శనం అన్నంత కష్టంగా మారుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది నాయకుల తీరు ఇలానే ఉంది. 3-4 మినహా మిగిలిన వారందరికీ రాజకీయాలు కేవలం పార్ట్ టైం మాత్రమే. ఫుల్ టైం అంతా తమ బిజినెస్లు, ఫ్యామిలీస్తోనే ఉంటారు. పబ్లిక్ కు దూరంగా తమ పర్సనల్ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలున్నాయి. గత కొన్నేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్యనే గట్టి పోటీ ఉంటోంది. అంటే 14 నియోజకవర్గాలకు 28 మంది, 2 పార్లమెంటు స్థానాలకు 4 నాయకులు ఉంటారు. వీరే ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులు. అయితే ఈ 14 నియోజకవర్గాల్లో ఏ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటారంటే చెప్పడం చాలా కష్టం. 3-4 మినహా మిగిలిన ఏ నియోజకవర్గాల్లో కూడా నాయకులు లోకల్గా ఉండడం లేదు. ఏదైనా పార్టీ వ్యవహారాలు లేదా ఎమ్మెల్యే అయితే స్థానికంగా ఉన్న కార్యక్రమాలను బట్టి అందుబాటులో ఉంటారు. చాలా మంది నాయకులు పాలిటిక్స్ ని పార్ట్ టైం లా లాగించేస్తున్నారు. కొందరు మాత్రమే సిన్సియర్ గా పాలిటిక్స్ కి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. పరిటాల కుటుంబం పెనుకొండలో మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఆమె మామ పల్లె రఘునాథ్ రెడ్డి, ధర్మవరంలో కొంతవరకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పరిటాల శ్రీరామ్, ఇలా కొందరు మాత్రమే నియోజకవర్గ ప్రజలకు రోజూ కనిపిస్తూ ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు అనంతపురం జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. మరీ తప్పదనుకుంటేనే తమ నియోజకవర్గాలకు వస్తుంటారు. లేదంటే మిగిలిన టైం అనంతపురంలో ఉంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో మొత్తం 14 మంది కూటమి ప్రజాప్రతినిధులే. వీరిలో 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే లోకల్గా ఉంటున్నారు. మిగిలిన వారంతా వేరే ప్రాంతాల నుంచి పాలన సాగిస్తున్నారు. అనంతపురం కేంద్రంలో ఉంటే కొంతవరకు పర్వాలేదు. కానీ కొందరి కుటుంబాలు జిల్లాతో సంబంధం లేకుండా ఉంటున్నాయి. ఎక్కువ మంది నేతల కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్లోనే ఉంటున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవహారాలు ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ లేదా బెంగళూరు ప్రాంతానికి వెళ్లిపోతుంటారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక్కడ పట్టించుకునేవారు కూడా ఉండరు. దాదాపుగా అందరు నాయకులకు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే ఉంటేనే ఆ కార్యాలయం తెరుచుకుంటుంది. లేదంటే అక్కడ కనీసం అనుచరులు కూడా కనిపించరు. అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎంపీలు కొంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వీకెండ్ వస్తే మంత్రమేసినట్టు మాయమైపోతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా శుక్రవారం నుంచి కనిపించకుండా పోతున్నారు. సోమవారం ఏవైనా కార్యక్రమాలుంటే ఉదయాన్నే ప్రత్యక్షమవుతారు. లేదంటే వారెప్పుడు వస్తారన్న సమాచారం కూడా కార్యాలయ సిబ్బంది చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో తమ వ్యాపారాలు, ఇతర కార్యకలాపాల్లోనే మెజారిటీ నేతలు బిజీగా ఉంటున్నారు. అనంతపురం
హిందూపురం జిల్లాలో ఇద్దరు నేతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం 2-3 నెలలకొకసారి కూడా నియోజకవర్గం వైపు చూడరు. ఎక్కువ సమయం తన సినిమాలకు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కేటాయిస్తున్నారు. ఇటీవల ఆయన సతీమణి వసుంధర అప్పుడప్పుడు హిందూపురం వచ్చి వెళుతున్నారు. ఇక మిగిలిన సమయం అంతా ఆయన కార్యాలయంలో పిఏలే అన్నీ చక్కబెడుతూ ఉంటారు. ఈ పిఏలతో కార్యకర్తలు, నాయకులకు ప్రజలతో గ్యాప్ వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇక మరో నాయకుడు మంత్రి సత్యకుమార్ది శ్రీ సత్యసాయి జిల్లా కానప్పటికీ ప్రజలు ఆయన్ని గెలిపించారు. అయితే కీలకమైన శాఖ మంత్రిగా ఉండడంతో ఎక్కువగా విజయవాడకే పరిమితమవుతున్నారు సత్యకుమార్. ధర్మవరంలో మాత్రం తన కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ఒక ఇన్ఛార్జిని నియమించారు. హరీష్ బాబు అనే బీజేపీ నాయకుడు అనధికారిక ఎమ్మెల్యేగా అన్ని పనులు ఆయనే చూస్తూ ఉంటారు. మరో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్థానికంగా అందుబాటులో ఉండరు. కానీ ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎక్కువ వ్యవహారాలన్నీ పయ్యావుల శ్రీనివాసులు చేతుల మీదుగానే జరుగుతుంటాయి. దీంతో ప్రజలకు పెద్దగా గ్యాప్ ఏమీ కనిపించదు. మంత్రి సవిత మాత్రం నియోజకవర్గంలో లోకల్గానే ఉంటారు. పెనుగొండ కేంద్రంగానే ఆమె రాజకీయాలు సాగుతుంటాయి. ఇక తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా కొందరు తమ నియోజకవర్గాలకు నాన్ లోకల్ పర్సన్స్ గానే కనిపిస్తున్నారు. కార్యకర్తలకు, నాయకులకు కూడా దొరకడం ఒక్కోసారి కష్టమైపోతోంది. వైసీపీలో 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు జరగరానిదేదైనా జరిగితే తప్ప నియోజకవర్గాల వైపు చూడడం లేదు. అధికార పార్టీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడంతో ఎమ్మెల్యేలంతా మరోసారి ప్రజల దగ్గరికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోంది. ఇటు వైసీపీ కూడా బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించడంతో ఆ పార్టీ మాజీలు, ఇన్ఛార్జీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో లోకల్గా ఉండాల్సి వస్తోంది. అయితే కదిరి, రాయదుర్గం, పుట్టపర్తి, రాప్తాడు, హిందూపురం వంటి ప్రాంతాల్లో వైసీపీ నేతల తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారు ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలు కూడా తెరిచేవారు లేక బోసిపోయి కనిపిస్తూ ఉంటాయి. పార్టీ అధిష్టానాలు చెప్పాయి కాబట్టి ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడం తప్ప క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ముందు గొప్ప కబుర్లు చెప్పిన నాయకులు ఇప్పుడు మాత్రం పార్ట్ టైం పాలిటిక్స్తో దూరంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండని నాయకులు కూడా అనంత జిల్లాలో ఉన్నారన్న టాక్ నడుస్తోంది.